బధ్నామి శుభగే త్రైలోక్యం మంగళం కురు. మాంగళ్యాన్ని మంచి అందరూ కూడా దండం పెట్టుకోండి. ఎంతో చక్కటి మాంగళ్యం చక్కగా ఇప్పుడు రుక్మిణి అమ్మవారికి సత్యభామా మాతకి వెయ్యబోతున్నాం. అందరూ గట్టిగా గోవిందా గోవిందా.
స్వామి జర్ర నువ్వు ఇటు జరుగు, ఇటు ఇటు ఇటు. వీళ్ళంతా లైన్గా అంతేనా? ఇక్కడ ఇక్కడ తిరుగుబా నాన్న. కొంచెం వెనక్కి విగ్రహాలు కూడా అది అందరు రావాలి మరి, వాళ్ళు బాధపడరా? ఎవరు రాకుండా బాధపడతారు. దేవుళ్ళు రాకుండా దేవుళ్ళు మహేష్ డౌన్ చేయి, మహేష్ డౌన్ చేయి. ఇక్కడ చూడరు అందరు ఇక్కడ చూడరు అందరికి చూడరు. మేడం ఇలా చూడండి మేడం. ఇక్కడ రాయ్యా, వెనకకు రాయ్యా, వెనకకు రాయ్యా, వెనకకు రాయ్యా, వెనకకు రా. నువ్వు వెనకకు వస్తే ఎంత మంచిగా వస్తే అంత మంచిగా. రైట్. అన్ని కనిపిస్తున్నాయి. హలో సారు, జర ఇక్కడ చూడు. శ్రీరామనవమి స్వామివారి కళ్యాణము గ్రామ పెద్దల వల్ల, అదే మా కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు అందరి సహకారంతో ఘనంగా స్వామివారి కళ్యాణం జరిగింది. అదేవిధంగా ఎనలేని విధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా రేపు జరగబోయే కార్యం కూడా విజయవంతం చేయాలని గ్రామ పెద్దలని మరియు గ్రామ ప్రజలని కోరటం జరుగుతుంది. జై వేణుగోపాల్. ప్రజలందరికీ వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తజనులందరికీ మరోసారి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈనాటి శ్రీ వేణుగోపాల స్వామి శ్రీరామ కళ్యాణోత్సవానికి పెద్ద ఎత్తున భీమినగర్ గ్రామం నుండి మండలం నుండి తరలివచ్చిన జనాలు మంచి పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్గా చేశారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి 3 నుంచి 4 వేల మంది కళ్యాణంలో కూర్చోవడం జరిగింది. అదేవిధంగా పెద్దలు శ్యామ్ సుందర్ గారు నిర్వహించిన అన్నదాన కార్యక్రమం కూడా అందరికి ఉపయోగపడి ప్రతి ఒక్కరు అన్నదాన కార్యక్రమం కూడా పాల్పంచుకున్నారు.
బ్రాహ్మణ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చే ఎవ్రీ ఇయర్ ఇచ్చే ప్రసాదము కూడా ప్రతి ఒక్కరికి పంచడం జరిగింది. వాళ్ళకు బ్రాహ్మణ ఫ్యాక్టరీ వారికి అదేవిధంగా శ్యామ్ సుందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ బీబీనగర్ కమిటీకి ఉత్సవ కమిటీకి ఎన్నికైనందుకు ముందుగా లక్ష్మణ గారికి మరియు కమిటీ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం మంచి టైంలో మంచిగా గ్రాండ్గా నిర్వహించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత మంచిగా సక్సెస్ చేయడానికి కృషి చేసిన ఇంతకుముందు చేసిన వారి అందరి సహాయ సహకారాలతోటి వాళ్ళ అనుభవాలు తీసుకొని వాళ్ళు కూడా అందరు సహకరించారు. ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు చేశారు. ఆర్థిక పరంగా కానీ ఏదైనా అందరూ కలిసి కట్టుకొని మంచి ఉత్సవం జరిగింది ఈసారి. ఇదే విధంగా మునుముందు కూడా జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగించారు. గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి ఉత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కొత్తగా ఎన్నుకున్న సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు నా తరఫున పర్సనల్గా తెలుపుతున్నాను. వాళ్ళు ఎంతో కష్టపడి పెద్దల అందరి సహకారంతో శ్రీరామనవమి ఉత్సవాలు కళ్యాణము ఇంకా జరగబోయే 2 రోజుల కార్యక్రమం కూడా మంచిగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కేంద్రంలోని శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ స్వామివారి సీతమ్మ వారి కళ్యాణము బ్రహ్మోత్సవంగా జరిగినది. ఈ సందర్భంగా కళ్యాణంకి భక్తులు విశేష జనాలు భక్తులు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసినారు. మరి అలాగే ఈరోజు గౌరవ శ్రీ పడాల వెంకట శ్యామసుందరరావు గారి అన్నప్రసాద వితరణ కూడా చేసినారు కాబట్టి ఈ ఉత్సవ కమిటీ సందర్భంగా వారికి ధన్యవాదాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కమిటీ ద్వారా ఈరోజు విచ్చేసిన భక్తులందరికీ మరొకసారి ఈ ఉత్సవ కమిటీ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బ్రాహ్మినో కంపెనీ వారు ప్రతి సంవత్సరము బ్రాహ్మినో ప్రసాదము ఇస్తున్నారు. ఇక్కడ ప్రసారం పంచడం జరుగుతుంది కాబట్టి వారికి ఇట్లా మా దేవస్థాన కమిటీ నుంచి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన పూర్వీకులైతే ఈ వేణుగోపాల స్వామి గుడి 600 సంవత్సరాల నుంచి ఉన్న ఈ టెంపుల్ని ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన పూర్వీకులకు మరియు జరుపుతున్న మన గ్రామ పెద్దలందరికీ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.